రాలే ఇంకా వస్తుంది రాలే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ రోజుల నుంచి వస్తేనే ఇట్లా అనిపిస్తుంది. ఎందుకు బాధ ఎందుకు ఎవరికైనా ఉంటుంది అలవాటు ఒకటేసారి ఇంట్లో కూర్చుంటే కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. పనికి పోతుంది హారిక, కుట్టే పనికి పోతుంది. ఏదైనా పనే కదన్నా. ఆనందం కోసమే ఈ పరుగు. అరే వీటి చూడరా అరే. It's time to party now. It's time to party now. సో వెల్కమ్ బ్యాక్ టు లెవెల్. సో గైస్ ఈరోజు నాయంబడి అక్క ఇంట్రొడక్షన్ ఇచ్చింది అనమాట. సో ఈ బ్లాగ్ మినిమం ఎంత వాళ్ళకు సో అది కాదు, సో కష్టమే కానీ మనేం కాదు కానీ ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ కంప్లీట్ అయ్యి ఇంకా ఎంతమంది ఒక 1500 ఒక 1700 మంది తక్కువ 1 lakh ఈ వీడియోతో అయిపోవాలని మనస్ఫూర్తిగా కూడా ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత థ్యాంక్స్ సో మచ్ అండ్ మీ సపోర్ట్ వల్ల మేము థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇంటికి ఎవరు వస్తున్నారు సో తమిళ చూసింటారు అక్కడ తమిళ చూసారు సో తమిళ చూసింటారు కదా గైస్. సో హారిక బర్త్డే అనమాట. ఆయన వచ్చే లోపు మేమైతే కేక్ అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట. సో వచ్చిన మంచి చిన్న సర్ప్రైజ్ కేక్ కట్ చేసి కొంచెం చాలా ఉంది కదా కేక్ కట్ చేపించి అన్నం కూడా వెళ్తాం. సో అన్నం వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. ఆయన అన్నం కూడా వస్తుంది, అప్పటికే కేక్ కూడా వస్తుంది. బాయ్ గైస్. హాయ్ హాయ్ బోలో. హాయ్. ఫైనలీ నన్న ఇంకా ఇంకోరు వచ్చినాక బయటికి పోయి మిల్లలు చూస్తున్నారు అనమాట. ఫస్ట్ అక్క ఎవరు వచ్చిరని వచ్చేసి అందరు కేక్ వచ్చిందా ఇమ్రాన్ అన్న అనేసింది. తప్ప మిగతా అందరికి అన్న అంటే తమ్ముడు. ఇది కట్టు ఇది కట్ చేస్తారు అవసరం లేదు. ఇదేమి ఇంకా లేట్ రానికి ఇమ్రాన్ అన్న లేదంటే మీ ఇమ్రాన్ తమ్ముడు. అయ్యో అయ్యో మాకు ఇమ్రాన్ వచ్చిండు గుండప్ప. ఆయన్న రాలే ఇంకా వస్తుంది రాలే. పైసలు మిలుగుతాయి సన్నీ కూడా వచ్చేసిండు. హాయ్ సన్నీ భాయ్, హౌ ఆర్ యు? సన్నీ భాయ్ నువ్వు కొంచెం ఏమంటారు డిఫరెంట్ గా కనిపిస్తున్నావు ఎందుకంటే బియర్డ్ వచ్చింది కదా. రైట్. హాయ్ కడ భాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో అయ్యింది వచ్చిన బెడ్ మీద ఎక్కువద్దనా రాగానే బెడ్ మీద ఎందుకు ఎక్కుతావన్నాను మరి. అరే రనకనాను
నొప్పి వస్తుంది. ఆడేటప్పుడు నొప్పులు కుడుతున్నావా? ఆడినప్పుడు ఇవాళ నువ్వు ఈ ఆడుకుంటా పాడుకుంటా ఇవన్నీ ఇంట్లో సామాన్లు ఎడుకొచ్చు. ఫస్ట్ సరే చాలా తప్ప సరే షోకులు ఎక్కువైపోయినా నీకు. సరే చెప్పినావా? అయిపోయినా? పొద్దు నుంచి నేను అన్నం తిన్నానా? అడిగినావా? వద్దు అడుగు. 1 minute. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎన్ని పూటలు? 3 పూటలు పెట్టినావా? ఎప్పుడు తిన్నా? పొద్దున రోజు పని ఉండే అని 7 o'clock వెళ్ళిపోయాడు. బయట తిన్నట్టు బయట తిన్నా. చూసావా అక్క అన్న తినంగా? మరి ఎందుకురా నీకు? అసలు 2 పూటలు పొద్దున తింటే నైట్ తింటే లేకపోతే అట్లేమంటాడు. ఆ పరిస్థితి నాది. ఆ పరిస్థితి మొగన్కి అన్నం పెట్టులేదు, ఇంకా అన్ని పెట్టాలంటే ఒక్క పూట కూడా పెట్టే బయట. ఎందుకంటే నేను పెట్టినా కూడా విశ్వాసం లేదు. కథం. అదే అవును బాబు అని వాడు కరెక్ట్ బాబు అని 3 సార్లు వాడు. ఒక పూట కూడా పెడతారు. బర్త్డేలా లేకపోతే ఇప్పుడు అన్నం పెట్టినావు అని అడిగినావా? ఇప్పుడు అడిగినావా? ఏమంటున్నావు? వచ్చిండు ఫ్రెష్ అప్ అవుతాడు కదా కొంచెం. ఒక ముచ్చట తిన్నావా అని అడగాల డైరెక్ట్ పెడుతున్నాగా. ఎప్పుడు ఇచ్చాయి ఖర్చులకు ఇచ్చాయి. అక్క మంచిగా లేదు. ఇంట్లో ఉంటాడా బయట ఉంటాడా? కుక్కవా నక్కవా? నువ్వా పందివా దున్నపోతువా? ఫోన్ చేసి నా కేక్ కట్ చేస్తలేరు అని చెప్తా చూడు. కల్వని కంటే ఎందుకు కేక్ కట్ చేయరానే కదా. బర్త్డే రోజు అన్న బ్లెస్సింగ్స్ ఓకే. నేను చెప్పేస్తానా ఏదో అన్న ఉంగురం ఇస్తాడు పైసలు ఇస్తాడు అని చెప్పచ్చు. మేము అట్లా ఆశించాము. సరే ఏరుకొని 2-3 తెచ్చిరు సగం. చెప్పు కాలిపోయింది. సగం సీట్లు తెచ్చిన ఫుల్ ప్యాకెట్ తెచ్చి హ్యాపీ బర్త్ అని బర్త్డే విషయం చెప్తాను. హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరైతే బ్యూటిఫుల్ ఆరెంజ్ బర్త్డే హ్యాపీ బర్త్డే హారిక బర్త్డే మనమే జరుపుకోవాలి. మనస్ఫూర్తి కోరుకుంటూ బెస్ట్ విషయం పరిచయం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రేమతో పెడుతుందక్క. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో ఇక్కడ పెట్టు. ఈరోజు వాటి 200 ఇచ్చింది చలో కేక్ కేక్ ది కేక్ ది కేక్. సో హారిక ఎన్ని రోజుల నుంచి వస్తారు ఇట్లా అనిపిస్తుంది? బాగా ఎందుకు బాధ? ఎందుకు? ఎవరికైనా ఉంటుంది అలవాటు అయిపోయి ఒకటేసారి ఇంట్లో కూర్చుంటే. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. పనికి పోతుంది హారిక, కుట్టే పనికి పోతుంది. అది ఏదైనా పనే కదన్నా. నిజంగా వచ్చా? ఆనందం కోసమే ఈ పరుగు.
సో గైస్ చాలా రోజుల తర్వాత హారిక అడుక్కుంది అనమాట. సో నా వీడియో చేయలే, నాకు కేక్ కట్ చేయలే, అందరివి చేసిరు మావి చేస్తలేరు అని చెప్పి మీరు అందరికి తెలియదు. ఆమె ఇంకా కొంచెంసేపు అయితే కాలు కూడా మొక్కుతుండే, కానీ అవన్నీ వదిలేరు. మీరు ఇద్దరు ఏం బట్టలు తీసుకున్నారు నేను గోపి ఇప్పుడు దాకా బర్త్డే చేసుకోకపోయినా అన్న పిలవాలా? తెలుస్తాం, ఫోన్ చేస్తాం, వీడు ఉండవు అని అడుగుతా. నార్మల్ బయటకి వెళ్ళిపోతావు మధ్యాహ్నం. సరే కట్ చేయి, నువ్వు కట్ చేస్తావు, ఆమె కట్ చేస్తావు. నన్ను కాదు చాలు. అరే వీళ్ళు చూడరా రే. It's time to party now. It's time to party now. అదిలేకో హ్యాపీ బర్త్డే అయిపోయింది అంతే, ఎక్కువ పెట్టొద్దు. జల్దీ కావాలని చేస్తుంది అట్లా కావాలని వాటర్ పట్టియొద్దు. ఎయ్యలే. హారిక తెల్లగా పెట్టిందనా? ఏం వాడతారు? బాగుందా? ఫ్రెష్ ఉందా కేక్? కొట్టేద్దాం అనుకున్నా కేక్ బాగుంది. కేక్ అచ్చా పెట్టే పెట్టాను ఇట్లా చూస్తుందిరా నాకు. చూడు లొల్లి లొల్లి చేస్తుండు. సో ఇట్లాంటి నేను కాలు మొక్కుతుందేమో అనుకున్నా, వీడు మొక్కుతుంది. దేవుడో దేవుడో ఏ పిల్లగారే ఎత్తుకోమంటున్నావు, వాడు వచ్చి చూడు ఇట్లా హ్యాపీ బర్త్డే టు యు. సో హారిక చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? ఏంది ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ బర్త్డే నాన్న. కాదా ఇప్పుడు 21. ఇప్పుడు 21 పోసుకో, ఈమె మీదనే పడాల్సింది. పాప చిన్న ఉన్న పాప అప్పటి నుంచి చూస్తుంది. ఇక్కడ హారిక టూ హారిక వాళ్ళ చెల్లె అనమాట. ఇగో అమ్మని తీసుకొని వచ్చిన వాళ్ళమ్మ తిడుతుంది. మీరే తినిపిస్తే వాళ్ళ మీద తింటారు. ఆమె తింటాది. నువ్వు తిందామనా? అంటే అడుగుతూ కేక్ పెట్టొద్దు. చిన్న పిల్లలకి ఒకదాన్ని లొల్లి పంచాయతీ. నువ్వు ఉంటేనే కేక్ తినిపిస్తా లొల్లా. అవును. కేక్ మళ్ళీ తిను. అవురా నువ్వు దింపి, అరే నువ్వు మంచిగా తప్పు డ్రెస్ మీద అలా మిస్ అయ్యి పడ్డది కానీ. Tension మెత్తరాను నీ టెన్షన్ మెత్తరాను ఏడుస్తుంది. నిన్ను కూడా నువ్వు కూర్చుదాన్ని హల్వా ఈ బలుబ బిదాదే ఈ బలుబ బిదా హల్వా ఏం చెప్పాలి? ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఆమె గట్టంతు పెట్టింది, మరి ఈమె కట్టాలి. చెప్పుతా కేక్ పడిపోతుంది. కేక్ పడిపోతుంది. కేక్ ఇచ్చే కేక్ ఇచ్చే కేక్ ఇచ్చే కేక్ ఇచ్చే ఆమెను పట్టుకోవాలి. నాకెందుకు చెప్పు తీసుకుని ఎందుకు కొట్టినది? ఎవరు ఆమె కేక్ తినిపిస్తే చెప్పుతా మళ్ళీ గుండె మీద పడ్డా చెప్పుతా గుండె మీద పడేసినారా? అలా అంత పూసిందా?
ఏడున్నాడు అదే ఇక్కడ ఇక మొత్తం ఫ్లోర్ మొత్తం కలిసి ఫ్లోర్ మొత్తం ఎవరు వేసిర్రు మంచి నేను వేసిన నాకు చెప్తాను మంచి వీళ్ళు హారికని వీళ్ళు పాపం ఆమెకి అట్లా ఇట్లా చేస్తారు చెప్పి అయ్యో హారిక ఇగో రా ఇట్లా పట్టుకున్నారా ఇక్కడ బట్టే అని వచ్చిన వచ్చి ఇట్లా గలీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ నేను మంచిగా చెప్తున్నా సపోర్ట్ చేద్దా ఏమైంది కళ్ళ వచ్చింది ఏదే కళ్ళ గోరు గుచ్చుకుంది ఆ గోరు లేకపోతే ఏం చెప్పు చూడు ఇట్లా మరి ఇట్లా అయిపోయింది ఆమె బర్త్డే కల్లా లేదు గలీజ్ చేసింది ఆంటోస్ తిరుగుతుంది లేదా నిజంగా తిరుగుతుంది ఇల్లు కట్టమని కట్టప నా మీద ఒకటి ఏం చేస్తాం వేసేసి మొత్తం ఇట్లా కలిసి రక్తం వస్తుంది మొత్తం